హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఎగ్ ఆనియన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ ఎక్కువ వేగాలి కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర మంచిగా వేగుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చిట్పట్లాడుతున్నప్పుడు ఇందులోకి మనం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఆనియన్స్ ఒక పెద్ద సైజు అయితే ఒక 6 ఆనియన్స్ అట్లా తీసుకోవాలి. చిన్నవి అయితే ఒక 13-14 ఆనియన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ బాగుంటేనే కర్రీ బాగుంటుంది. ఇవన్నీ ఈ పోపులోకి మనం ఈ ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, పొడువుగా కూడా స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. నేను ఇక్కడ ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసిన. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గడానికి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి సాల్ట్. ఆనియన్స్ మంచిగా వేగుతాయి. ఈ ఆనియన్స్ వేసి మనం ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాం. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి మనం బాగా కలుపుకోవాలండి. పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఇలా వచ్చేంత వరకు కూడా వేసుకోవాలి. మనం సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. మనం తింటూ ఉంటే కూడా పచ్చి పచ్చిగా అనిపించకుండా మెత్తబడతాయి. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఇట్లా బాగా మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి కారం వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం. 1.5 టేబుల్ స్పూన్ కారము. ఎందుకంటే మా కారము చాలా స్పైసీగా ఉంటుందండి. అందుకని నేను 1.5 కారం వేసుకున్నాం. 1.5 స్పూన్ వేసుకున్నాం. సాల్ట్ వచ్చేసి మీ రుచికి సరిపడా వేసుకోండి.
ఎందుకంటే ముందుగా నేను వేసాను కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను. రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్కి కారము సాల్ట్ అనేది మంచి బాగా పట్టాలండి. అట్లా పడితేనే చాలా బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ ఇట్లా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకుందాం. ఇదంతా మగ్గిన తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 ఎగ్స్ వేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే ఈ గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఇదంతా ఈ ఎగ్గుకు పట్టాలి. ఈ బాయిల్ చేసుకున్న ఎగ్గుకంతా ఇదంతా పట్టాలి. ఇందులోకి మనం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా అంటే ఇది చాలా కొంచెం డిఫరెంట్గా చేశానండి నేను. ఏంటంటే ఇందులోకి ఇలాచీ, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, 2-3 ఎండుమిర్చి, షాజీరా వేసుకొని బాగా మిక్స్ పెట్టుకుని ఇలా కచ్చపచ్చగానే పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము ఇందులోకి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ అంతా కూడా ఈ ఎగ్కి బాగా పట్టాలి. మనం ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుందాం. కసూరి మేతి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా. వేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకోవాలి.